స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఇన్నర్ ఇంజినీరింగ్ యొక్క కోర్ కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాట్ ఈస్ దేర్ రైట్ నౌ ఈస్ ఆల్రెడీ ఇట్ ఈస్. ఇట్ కెనాట్ బి అనదర్ వే. దీన్ని ఇన్నర్ ఇంజినీరింగ్ క్రాష్ కోర్స్‌లో మూడో సూత్రం. కాన్షియస్‌గా ఉండవలసిన సూత్రం. సో, వాట్ ఈస్ దేర్ రైట్ నౌ ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉందో, ఈ క్షణంలో, ఈ మూమెంట్‌లో ఉందో ఆల్రెడీ ఇట్ ఈస్. అదెలా ఉండాలో అలా ఉంది. ఇట్ కెనాట్ బి అనదర్ వే. ఇంకో విధంగా ఉండే అవకాశం లేదు కాబట్టి అలా ఉంది. సామాన్యంగా ఈ మూవ్‌మెంట్‌లో ఇప్పుడున్న స్థితిని రిడక్షనిజం ద్వారా కాజువాలిటీకి ట్రై చేస్తాం. కాజువాలిటీ అంటే కాజ్ కనుక్కోవటం. అంటే ఈ ఎఫెక్ట్ ఈ క్షణం ఇలా ఉంది. దీనికి కారణం బలాంది. ఈ క్షణం ఇలా ఉంది. దీనికి కారణం బలాంది. నిజానికి కాజ్ ఎఫెక్ట్ అనేవి 2 డిఫరెంట్ థింగ్స్ కాదు. రిలేటివ్ టెర్మినాలజీ ఇవి. ఎందుకంటే కాజ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎఫెక్ట్‌కి ఈ ఎఫెక్ట్ కాజ్ అవుతుంది. అందుకని కాజ్ ఆబ్లిక్ ఎఫెక్ట్ కింద చెప్పొచ్చు. సో, రెండో దాంట్లో ఎఫెక్ట్ అని అనుకుంటే దాని ముందున్నది కాజ్ అంటాం. సో, ఇక్కడ బొమ్మలో 3 చూపిస్తున్నాం కదా! సో, ఇది కాజ్ అనుకుంటే, ఇది కాజ్ అనుకుంటే ఇది ఎఫెక్ట్. బట్ ఇది ఎఫెక్ట్ అనుకుంటే ఇది కాజ్. సో, రైట్. ఇక్కడ ఒక రిడక్షనిజంలో ఒక కాజ్ ఎఫెక్ట్ తీసుకొని దీనికి అది కారణం అంటాం. ఇదో రకమైన ఇగ్నోరెన్సే. నిజానికి ఒక ఈ స్థానం అన్నమాట. ఈ మూవ్‌మెంట్. ఒక మూవ్‌మెంట్ అలా ఉండటానికి అంటే వాట్ ఈస్ దేర్ రైట్ నౌ ఈస్ ఆల్రెడీ ఇట్ ఈస్ అలా ఆ స్థితిలో ఉండటానికి సో మెనీ కాజెస్ ఉంటాయి. ఇట్స్ ఎన్ ఏ సినర్జిటిక్ ఎఫెక్ట్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. చాలా కాజెస్. మళ్ళా కాజెస్‌లో మనం 2 రకాలుగా ఉండొచ్చు. ఇది ఇలా జరిగింది కాబట్టి ఈ క్షణం ఇలా ఉంది. ఇది ఇలా జరగలేదు కాబట్టి ఈ క్షణం ఇలా ఉంది. ఇదిలా జరిగింది కాబట్టి ఈ క్షణం ఉంది అని చూపించడానికి ఇన్వర్డ్ యారోస్, కన్వర్జింగ్ యారోస్ చూపిస్తున్నాం ఇక్కడ. ఇదిలా ఉండలేదు కాబట్టి ఈ క్షణం ఇలా ఉంది అనే దానికి డైవర్జింగ్ యారోసు చూపిస్తున్నాం. సో, సో మెనీ ఫ్యాక్టర్స్, కన్వర్జింగ్ ఫ్యాక్టర్స్, డైవర్జింగ్ ఫ్యాక్టర్స్ టుగెదర్ ఈ ఈ క్షణం ఇలా ఉండేట్టుగా దోహదపడింది. సో, అందుకని వాట్ ఈస్ దేర్ రైట్ నౌ ఈస్ ఆల్రెడీ ఇట్ ఈస్. ఇట్ కెనాట్ బి అనదర్ వే. ఇది ఇంకో విధంగా ఉండే అవకాశం లేదక్కడ. అందుకని ఇలా ఉంది. సో, ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ కాజువాలిటీ ఉన్నాయి గదా! కారణాలేమిటి? ఈ ఎఫెక్ట్‌కి కారణం అంటాం గదా! సో, ఏ కారణాలున్నాయంటే, కారణాలని బ్రాడ్‌గా మీరు 2 రకాలుగా క్లాసిఫై చేసుకోవచ్చు. పర్సనల్ ఫ్యాక్టర్స్ అంటే, దానికి డైరెక్ట్‌గా ఒక ఇండివిడ్యువలే కారణం. నువ్వు అనేది రిఫర్ చేస్తున్న ఎవరో వాళ్ళే కారణం. ఎక్స్టర్నల్ రీజన్స్. నువ్వు కాకుండా నీ చుట్టుపక్కల పరిసరాల నుండి వచ్చేది, చుట్టుపక్కల ఉండే మనుషుల నుండి కూడా పరిసరాల్లోకొస్తాయి. సో, ఇవి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కిందే వస్తాయి. ఏది? నీ కాంపిటెన్సీస్, కేపబిలిటీస్ కూడా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అయితే ఎయిదర్ పర్సనల్ ఫ్యాక్టర్స్ గాని, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గాని ఇవి కొన్ని తెలిసినవుంటాయి, కొన్ని తెలియనివుంటాయి. కొన్ని మనకు తెలిసినవి, కొన్ని తెలీదు. అసల ఆ ఫ్యాక్టర్ విషయం కూడా తెలీదు. అలాగే ఎక్స్టర్నల్‌లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ నోన్ ఉంటాయి, కొన్ని అన్‌నోన్ ఉంటాయి. అన్ని ఫ్యాక్టర్స్ తెలిసుండవు. సో, టోటల్ ఫ్యాక్టర్స్‌లో ఇక్కడ తీసుకుంటే ఆల్‌మోస్ట్ చాలా నోన్ ఉంటాయి, చాలా అన్‌నోన్ ఉంటాయి.
అయితే తెలిసిన ప్రతీది నువ్వు మేనేజబుల్‌గా ఉండదు. సో, కొన్ని కంట్రోలబుల్ ఉంటాయి. కొన్ని అన్‌కంట్రోలబుల్ ఉంటాయి. అలా ఎక్స్టర్నల్ నువ్వు కూడా కొన్ని కంట్రోలబుల్ ఉంటాయి. కొన్ని అన్‌కంట్రోలబుల్ ఉంటాయి. అంటే టోటలు ఇన్ఫినిట్ కాజెస్‌లో ఒక మూవ్‌మెంట్ అలా ఉండటానికి, ఆ క్షణం అలా ఉండటానికి పర్సనల్ నోన్ కంట్రోలబుల్ కాజు, పర్సనల్ నోన్ అన్‌కంట్రోలబుల్ కాజు, పర్సనల్ అన్‌నోన్ కాజెసు, ఎక్స్టర్నల్ నోన్ కంట్రోలబుల్ కాజు, ఎక్స్టర్నల్ నోన్ అన్‌కంట్రోలబుల్ కాజు అండ్ ఎక్స్టర్నల్ అన్‌నోన్ కాజు. అంటే టోటల్ 1, 2, 3, 4, 5, 6 రకాలు ఉన్నాయన్నమాట. సో, ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో తీసుకుంటే సో, దేర్‌ఫోర్ ఒక సిట్యుయేషన్ ఓ రకంగా ఉండాలి అంటే చాలా ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇక్కడ కోన్స్ కింద రకరకాల కలర్స్‌లో కోన్స్ చూపించామాట. ఇవి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే పర్సనల్, అన్‌నోన్, కంట్రోలబుల్, ఎక్స్టర్నల్, నోన్, కంట్రోలబుల్ ఇలాగా. సో, అన్‌నోన్ కంట్రోలబులే కాదు. అన్‌నోన్ అయితే అది కంట్రోలబులే కాదు. కొన్ని కొన్ని కంట్రోలబుల్ కాదు. గమ్మత్తుగా కొన్ని కంట్రోలబుల్ అనుకుంటావు. కానీ యాక్చువల్‌గా అది కంట్రోలబుల్ కాదు. ఇలా కూడా ఉంటాయి. సో, అయితే వీటి ప్రపోర్షను సమానంగా ఉండదు. ఇక్కడ సమానంగా ప్రపోర్షన్ సెక్టర్స్ విడగొట్టాను గానీ, వీటి ప్రపోర్షన్ రకరకాలుంటుంది. ఆ మూవ్‌మెంట్‌లో అలా ఉండటానికి కొన్ని ఇంగ్లీష్‌లో కాంపోనెంట్ ఎక్కువుండొచ్చు. కొన్నిట్లో ఎక్స్టర్నల్‌ది ఎక్కువుండొచ్చు. కొన్నిట్లో నోన్ ఎక్కువుండొచ్చు. కొన్నిట్లో అన్‌నోన్ ఎక్కువుండొచ్చు. కానీ ఈ అన్ని కాంపోనెంట్స్ గూడా ఉంటాయి అనేది వాస్తవం. ఈ అన్ని కాంపౌండ్స్ అనేది. సో, ఇక్కడ మనం ఎంతసేపు అన్‌నోన్‌ని నోన్ ఫ్యాక్టర్స్ కింద చేయటానికి మనం పరిశోధన చేస్తూ ఉంటాం. అన్‌నోన్ ఫ్యాక్టర్స్‌ని నోన్ చేయటం. అన్‌నోన్ పర్సెంటేజెస్ ఎక్కువయిందనుకోండి, అన్‌నోన్ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూటింగ్ ఆల్‌మోస్ట్ ఆల్ అది ఎగ్జిస్టెన్స్ యొక్క ప్రిడిక్టబిలిటీకి కారణం అది. అంటే ఎగ్జిస్టెన్స్‌లో ఒక మూవ్‌మెంట్ ఈ క్షణం ఇలా ఉంది అంటే ఇదే కారణం. ఫ్యాక్టర్స్ అన్‌నోను, నోను ఉండటం వల్ల. ఈవెన్ నోన్‌లో కొన్ని కంట్రోలబుల్, కొన్ని కంట్రోలబుల్ కాకపోవటం వల్ల. కొన్ని పర్సనల్, కొన్ని ఎక్స్టర్నల్ వల్ల. జనరల్‌గా ఎక్స్టర్నల్‌లో ఎక్కువ శాతం కంట్రోలబుల్ ఉండవు. చాలా తక్కువుంటుంది. పర్సనల్‌లోనే కంట్రోలబుల్ ఛాన్స్ ఎక్కువుంటుంది. కానీ ప్రతి వాళ్ళు ఎన్విరాన్మెంట్‌ని మోడిఫై చేసుకొని ఆ మూవ్‌మెంట్‌ని వాళ్ళు అనుకున్నట్టుగా ఉండటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది నిజంగా ఒక ఇంపాసిబుల్ టాస్క్. అసలు అవకాశం లేని టాస్క్ అన్నమాట. సో, దేర్‌ఫోర్ ఇది సమూలంగా అర్థం చేసుకున్నవాడు ఆటోమేటిక్‌గా ఏంటంటే రిజల్ట్ గురించి ఆలోచించడు. ఎందుకంటే ఒక మూవ్‌మెంట్ ఇలా జరిగింది లేదా ఆ మూవ్‌మెంట్‌లో నీకు సక్సెస్ అనిపించింది లేదా ఆ మూవ్‌మెంట్‌లో ఫెయిల్యూర్ అయిందంటే రెండిటికి నువ్వు నిమిత్త మాత్రుడివే. సో, నువ్వు కొంత ఫ్యాక్టర్ ఉంది. కానీ సో మెనీ ఫ్యాక్టర్స్ కదా! ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయి. నీ పర్సనల్ రీజన్స్ కొన్ని అన్‌నోన్ ఉన్నాయి. కంట్రోల్ ఉన్నాయి. అన్‌కంట్రోల్ ఉన్నాయి. సో, వీటన్నిటి ఇది ప్రొడక్ట్ కదా! సో, ఆ కేస్‌లో ఇంత అథారిటీ ఉందిగా అని చెప్పి పని మానేయవు కదా! సో, అప్పుడేం చేస్తావంటే ఎప్పుడైతే ఇది అర్థమైందో ఆహ్, ఆ మూవ్‌మెంట్ అలా తెచ్చుకోవడానికి నువ్వేదైతే కారణభూతం అవుతున్నావో, ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నావో, ఏదైతే వర్క్ చేస్తున్నావో దాంట్లోనే ఆనందం పొందగలుగుతావు. అలా గాకుండా రిజల్ట్ గురించి రిజల్ట్ ఇలా రావాలి అనుకున్నట్టుగా అనుకుంటే, రిజల్ట్ మీద నీ ఆనందం పోస్ట్‌పోన్ అయిపోతుంది. సో, ఈ అండర్‌స్టాండింగ్ కోసమని ఇది అవేర్‌నెస్‌లో ఉండాలన్నమాట.